హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే 3 ఇంగ్లీష్ వర్డ్స్ మధ్య డిఫరెన్స్ నేర్చుకోబోతున్నాం. అవి ఫాల్, ఫాల్ ఆఫ్, ఫాల్ అవుట్. ఇవి వినడానికి ఒకేలా అనిపిస్తాయి, కానీ మీనింగ్ పూర్తిగా వేరు. సో సింపుల్ తెలుగు టు ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా నేర్చుకుందాం. ఫాల్ అంటే క్రింద పడిపోవడం. సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం మనం. నేను పడిపోయాను. I fell down. I fell down. Fall ki V2 fell. V3 fallen. అతను మెట్ల మీద నుండి పడిపోయాడు. He fell down the stairs. He fell down the stairs. వర్షం పడుతోంది. Rain is falling. Rain is falling. సో ఫాల్ని ఇలా ఉపయోగిస్తాం. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, ఫాల్ ఆఫ్ అంటే దేని నుండైనా విడిపోయి క్రింద పడిపోవడం. నేను సైకిల్ మీద నుండి పడిపోయాను అంటుంటారు కదా. ఐ ఫెల్ ఆఫ్ ద బైసికిల్. ఐ ఫెల్ ఆఫ్ ద బైసికిల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చెట్టు మీద నుండి ఆకులు రాలాయి. ద లీవ్స్ ఫెల్ ఆఫ్ ద ట్రీ. The leaves fell off the tree. పండు చెట్టు నుండి రాలింది. The fruit fell off the tree. The fruit fell off the tree. సో fell off ఎలా ఉపయోగించాలో అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, fall out అంటే లోపల ఉన్నది బయటకు రావడం లేదా సహజంగా ఊడిపోవడం. అంటే హెయిర్, టూత్ ఇలాంటివి. నా జుట్టు రాలిపోతుంది అంటుంటారు కదా. మై హెయిర్ ఈజ్ ఫాలింగ్ అవుట్. మై హెయిర్ ఈజ్ ఫాలింగ్ అవుట్. జనరల్గా దీన్ని ఐఎమ్ లూజింగ్ మై హెయిర్ ఇలా అంటూ ఉంటాం. ఎలా అన్నా రెండూ కరెక్టే. పన్ను ఊడిపోయింది అంటే నా పన్ను ఊడిపోయింది అని. మై టూత్ ఫెల్ అవుట్. మై టూత్ ఫెల్ అవుట్. సో ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? అయితే మీకు ఒక క్వశ్చన్. నా జుట్టు రాలిపోయింది. సో ఈ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫాల్ అంటే సాధారణంగా పడిపోవడం, కింద పడిపోవడం. ఫాల్ ఆఫ్ అంటే దేని నుండైనా విడిపోయి పడిపోవడం. అదే ఫాల్ అవుట్ అంటే లోపల ఉన్నది బయటికి రావడం లేదా ఊడిపోవడం, జనరల్గా లేదా సహజంగా ఊడిపోవడం. అర్థమైంది కదూ? ఇలాంటి ఈజీ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.